అందరికీ శనార్థి, అందరికీ ఓం నమ శివాయ. నేను మీ కళ్యాణ్ నరేష్. ఈ రోజులలో చాలా మంది నన్ను అడిగేది ఏందన్నా అంటే, అన్నా మా ఇంటి లోపల చెడు చేతవడ్లు, బాణవతులు, కైకవతులు, లేని చెల్లంగులు, గాలి ధూళి భూత పేత పిశాచ గాలి దయ్యములు అటువంటి మా ఇంట్లో ఉండొద్దు, మాకు మంచిగా ఉండాలి, మా ఇంట్లో ఆయుర ఆరోగ్యాలతోటి మేము ఉండాలి, మా ఇంట్లో అసలు అరకత ఉంటలేదు బరకత ఉంటలేదు, మా ఇంట్లో పిచ్చి పిచ్చి కావడం, పిచ్చి పిచ్చి కలలు పడుతున్నాయి, మా ఇంట్లో మా తల్లిదండ్రులకు పడతలేదు, అన్నదమ్ములకు పడతలేదు, మా ఇంట్లో 100 రూపాయలు సంపాదిస్తే 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, 1000 రూపాయలు సంపాదిస్తే 10,000 ఖర్చు అవుతుంది, ఇట్లా వచ్చినాయి అంటే అట్లా మత్తు మాయం అవుతుంది, పోషమ్మ కూడా పెడితే మైసమ్మ మాయం లేక అవుతుందన్న, మా ఇంట్లో అసలు అరకత ఉంటలేదు బరకత ఉంటలేదు, ఎట్లా ఏం చేయాలని చాలా మంది అడుగుతున్నారు. ఇది మన ఇంట్లో అరకతి బరకత ఉండాలి, మన ఇంట్లో చెడు చేతవాడ్లు, చెల్లంగులు, బాణవతులు, గాలి ధూళి దయ్యాలు, భూతాలు, పేత పిశాచులు, గాలి దయ్యములు 12 ఆమెడ వారిపోవాలని అంటే ఇది ఏం చేయాలి? మబ్బుల 3:30కు లేచి ముని స్నానం చేయాలి. మబ్బుల 3:30కు లేచి ముని స్నానం చేసి తడిబట్ట తానం చేసుకొని బొట్టు మన గంధం బొట్టు పెట్టుకొని ఈ చెట్టు దగ్గరికి మబ్బుల 4:30 వరకు వచ్చేసి ఒక కత్తి కానీ ఒక గొడ్డలు కానీ తీసుకొని వచ్చి ఈ చెట్టుకు మొదట ఒక బిందెలు నీళ్ళు పోసి పసుపు కుంకుమ వేసి 2 అగరబత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి మంచిగా చెట్టుకు దండం పెట్టుకోలేవో వనదేవత, నిన్ను నేను తీసుకుపోతున్నాను, నా ఇంటికి గాలి ధూళి భూత పేత పిశాచ గాలి దయ్యములు, నా ఇంటికి అరకత బరకత ఉండాలి, పాలివాని కన్ను భగవాని కన్ను చేతవాళ్ళు బాణవతులు చెల్లంగులు ఇలాంటి ఒక్కడే దెబ్బకి ఎగిరిపోవాలని చెప్పి చెట్టుకు దండం పెట్టి 9 ఇంచుల కర్రను చూసుకోవాలి. 7 దొడ్డు కానీ ఇంకా 2000 దొడ్డు అయినా పర్లేదు, 9 ఇంచుల కట్టను కట్టె చూసుకొని ఒక గొడ్డలు కానీ ఒక కత్తి కానీ ఒకటే దెబ్బకు కింద పడద్దు, కట్టెను అందుకోవాలి. కొట్టినవంటే కింద పడద్దు, ఒకటే పెట్టి కుసిపోవాలి. చెట్టు నుంచి మనం కట్టె పట్టుకోవాలి. ఆ కట్టెను తీసుకొని వచ్చి ఆ చెట్టు యొక్క మీద కొమ్మలు చెలిగి దాని గంధం రుద్ది పసుపు బొట్లు 9 పెట్టాలి, కుంకుమ బొట్లు 9 పెట్టాలి. 9 అంటే మనకు 9 తీర్ల దారం దొరుకుతుంది. 9 తీర్ల దారం అయినా పర్లేదు, ఎర్ర దారం అయినా పర్లేదు. 9 కట్లు కట్టి చెట్టుకు దండం, మళ్ళీ కొమ్మకు మంచిగా దండం పెట్టుకొని మనం చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి. నీ ఇంటికి ఏం కావాలో అది చెప్పుకొని ఆ చెట్టుకు మళ్ళీ ఆ కొమ్మకు అగరబత్తీలు చూపించి కొబ్బరికాయ కొట్టుకొని పసుపు కుంకుమ వేసి ఇంటికి సింహద్వారానికి మీద పెట్టుకోవాలి. నువ్వు బయటికి ఎప్పుడన్నా మంచి శుభకార్యాలకే కానీ ఏటన్నా బయటకు వచ్చినప్పుడు గాలి ధూళి భూత పేత పిశాచాలు తొవ్వల 3 బాధల కాడ కానీ ఏమైనా సోకినా కానీ కాష్టల గడ్డ కాడికి పోయినా ఏమైనా సోకినా కానీ నీ ఎంబడి రాకుండా ఇంటికి రాగానే కాజాలు కట్టుకొని ఇంట్లో పోతుండగా నీ కడప దాటి నువ్వు కుడికాలు పెట్టగానే నీకు నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎంబడి వస్తుంది. లేని శక్తులని గడగడనికి దెబ్బకి ఈ ఊడుగు చెట్టు కాబట్టి ఈ ఊడుగు చెట్టు ఇది ఏం చెట్టు అంటే నల్ల ఊడుగు చెట్టు అంటారు. ఈ నల్ల ఊడుగు చెట్టుకు ఒక పవర్ తోటి నీ కడప లోపల కాలు పెట్టగానే అది దెబ్బకే 12 ఆవిడ దూరం పారిపోతాయి ఈ చెడు చేతవాళ్ళు చెల్లంగులు. అందుకే నెంబర్ 1 చెట్టు ఇది.